తెనాల్లోని చెంచుపేటలో గల ఆర్పీఎం క్లబ్ నందు వేసవి సెలవుల్లో భాగంగా యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంపును బుధవారం ప్రారంభించారు. హ్యాపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక, న్యాయవాది, అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్లు ఈ క్యాంపుని ప్రారంభించారు. స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో యువ క్రికెటర్ అకాడమీ మరియు ఎంఎస్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించే క్రికెట్ సమ్మర్ క్యాంపును బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ పావని ప్రియాంక, అకాడమీ డైరెక్టర్ హరిదాస్ గౌరీశంకర్లు పాల్గొని ఈ సమ్మర్ క్యాంపుని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయ్యే విధంగా శిక్షణ పొందాలని వారు కోరారు. చెంచుపేట ఆర్పీఎం క్లబ్ యాజమాన్యం రావి శ్రీనివాసరావుని సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యువ క్రికెట్ అకాడమీ అధినేత మాలిక, ఇన్ఛార్జ్ షేక్ హుస్సేన్, కోచ్లు మన్సూర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి తెనాల్లో ఈ వేసవి సెలవుల్లో భాగంగా మరి ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు మరి ఈ సంవత్సరం సమ్మర్ క్యాంప్లో క్రికెట్తో పాటు చెస్ని కూడా మరి తెనాలి ప్రజలకి మరి క్రీడాకారులకి వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటట్టు రీజనబుల్ ప్రైస్లో మరి ఎంఎస్ చెస్ అకాడమీ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ సమ్మర్ క్యాంపు, చెస్ క్యాంపు. అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ స్టార్ట్ అయ్యి 8 years తర్వాత ఇది 9th సమ్మర్ క్యాంపు. సో ఈ బోత్ క్యాంప్స్ మరి ఈరోజు చెంచుపేట బ్రాంచ్లో మరి ఈ బోత్ క్యాంప్ స్టార్ట్ అవడం, మరి అందుకు గాను ఈరోజు ముఖ్య అతిథిగా మరి హ్యాపీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఉప్పల పావని ప్రియాంక గారు, అదేవిధంగా యువ క్రికెట్ అకాడమీ అండ్ ఎంఎస్ చెస్ అకాడమీ డైరెక్టరు హరిదాస్ గౌరీశంకర్ గారు, అదేవిధంగా మా ఈ చెంచుపేట బ్రాంచ్ రావి సంస్థలో వన్ ఆఫ్ ద ఓనర్ అయినటువంటి రావి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా ఇన్స్టిట్యూషన్స్ ఇన్ఛార్జ్ హుస్సేన్ గారు, అదేవిధంగా కోచ్ శిరీష కూడా, మరి మన్సూర్ గారు మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అందుబాటు క్రీడాకారులు, తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. కోచ్ మాలిక్ సారథ్యంలో సమ్మర్ క్రికెట్ క్యాంపుని మరి ప్రారంభిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంఎస్ చెస్ అకాడమీని మరి ఈ సంవత్సరం నుంచి మరి అది కూడా మరి యువ క్రికెట్ అకాడమీతో పాటు సైమల్టేనియస్గా రన్ అవుతూ ఉంటుంది. దాని కోచ్గా శిరీష ఉన్నారు. ఈ వేసవి సెలవుల్లో మరి పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మరి పిల్లలు బయట తిరగకుండా మంచి వాతావరణంలో మంచి కోచ్లు ఉన్నటువంటి యువ క్రికెట్ అకాడమీ ద్వారా మరి పిల్లలు కూడా మంచి క్రికెట్ తల్లిదండ్రులు కూడా మంచి అవకాశం ఇది. మీరు చూసే ఉంటారు, నిన్న కాక మొన్న ఐపీఎల్ 14 ఏళ్ళ చిన్న కుర్రవాడు మరి ఫాస్టెస్ట్ సెంచరీంది, సెకండ్ సెంచరీంది వాళ్ళు వైభవ్. మరి పెద్ద వాళ్ళు కూడా సాధించలేనటువంటి ఘనత ఇండియాలో ఫస్ట్ మ్యాన్ అనమాట. అంత ఫాస్టెస్ట్ సెంచరీ చేసింది. క్రీడల మీద మనకి మక్కువ, ప్రేమ అందులో మరి ఉంటే కనుక రాణించగలుగుతారు. ఉదాహరణకు అతనే. మీరు ఖచ్చితంగా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి, పట్టుదలతో ఆడాలి, పట్టుదలతో రాణించాలి. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా పిల్లల మీద ఒత్తిడి లేని చదువుతో పాటు క్రీడలు కూడా ప్రోత్సహించాలి. మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి ప్రోత్సహించడం వల్లే మరి గుంటూరు చెందినటువంటి రషీద్ మరి చూసే ఉంటారు, మొన్న మరి ఐపీఎల్ ఆర్గనైజ్ చేశాడు. మరి ఈ చిన్న కుర్రాడు వైభవ్ కూడా మరి 14 ఏళ్ళే. మరి అసలు చూస్తూ ఉంటే మరి ఇంత చిన్న కుర్రాడు మరి ఎట్లా సెలెక్ట్ అయ్యాడా అనిపిస్తూ ఉంది. 1,25,00,000 ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకొని అతని మీద నమ్మకం ఉంచి వయసును పక్కన పెట్టి అతనిలో ఉన్న నైపుణ్యాన్ని మరి వాళ్ళు చూసి ఎంచుకోవడం, తద్వారా అతను మరి 101 రన్ను కొట్టడం కూడా మనం అందరం చూసాం. మరి భవిష్యత్తులో అతను మంచి క్రికెటర్గా ఎదుగుతాడు అని కూడా అందరూ ఆశిస్తూ ఉన్నాం. ఈ పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చేదానికి ఇదే ఉదాహరణ. మీ పిల్లలు కూడా మీరు మంచి అంత క్రికెటర్ కాకపోయినా కూడా ఒక క్రమశిక్షణ గల క్రీడాకారుడిగా తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి చెస్ వల్ల మరి మానసికంగా దృఢంగా తయారవుతారు. ఈరోజు ఇక్కడ ఎంఎస్ అకాడమీ మరియు యువ క్రికెట్ అకాడమీ వాళ్ళు ఈ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగిందండి. సమ్మర్ క్యాంప్ అనేది మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఒక నాన్ కన్స్ట్రక్టివ్ వేలో, అంటే పిల్లలు ఇంట్లో ఎక్కువ టైం ఉండిపోతున్నారు, మాకు స్కూల్లో ఉన్నప్పుడు బాగుండేది, అండ్ పేరెంట్స్కి ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అని చెప్పి సమ్మర్ క్యాంప్లో వేస్తూ ఉంటారు. చాలా వరకు నాన్ కన్స్ట్రక్టివ్ వేలో ఉంటాయి, అంటే ఏదో కాసేపు ఆడించడం, ఒక క్రష్ లాగా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ
ఒక కన్స్ట్రక్టివ్ వేలో, ఒక డిసిప్లినరీ వేలో ఒక చెస్ అండ్ క్రికెట్ అనమాట, ఫిజికల్ అండ్ మెంటల్ బోత్. అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం చాలామంది వరకు ఇప్పుడు ఫిజికల్ హెల్త్ వరకే చూస్తుంటారు, సైకలాజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. చెస్ ఏం చేస్తుందంటే మీకు ఛాలెంజెస్ విసురుతుంది అనమాట. ఎదుటి వాళ్ళు ముందు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ముందు గెస్ చేయగలగటము. సో లైఫ్లో కూడా నీకు హౌ టు అసెస్, మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక లైఫ్లో ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఏదైనా చేయాలన్నా నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి, మనం ఏ స్టెప్ తీసుకుంటే ఎదుటి వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటే మనం ఎలా మూవ్ అవ్వాలి లైఫ్లో అనేది కూడా ఈజీగా నేర్చుకునే అవకాశం, ఆ వే ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం చెస్ ద్వారా నేర్చుకోవచ్చు.